కనుమ పండుగ శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు కనుమ రోజు పోతురాజు స్వామి టెంపుల్ కి వెళ్ళి ఫస్ట్ టెంకాయ కొట్టి పూజ స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత గౌరమ్మకి పొంగళ్ళు ఉంటాయి. సరే అండి మీకు చూపిస్తా. మా ఊర్లో పోతురాజు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి మన సంక్రాంతి సిరీస్లో లాస్ట్ వీడియో. కనుమ రోజు మా ఊర్లో అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి పోతురాజు స్వామి గుడికి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఇంకా రిమైనింగ్ అన్ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడైతే అందరూ వారి మొక్కులు తీర్చుకోవటానికి అన్ని తీసుకొచ్చారు. కొంతమంది పొంగళ్ళు పెట్టుకోవడం, కోడి కోసుకోవడం, సో ఇవన్నీ చేస్తున్నారనమాట. అండ్ నేను కూడా ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళటం. అండ్ ఫస్ట్ అయితే టెంకాయ కొట్టేసుకొని ఇంకా పూజ చేసుకొని వెళ్ళాలి. అయితే డైరెక్ట్ గా టెంపుల్ లోనే పొంగలి ప్రసాదం చేసి అక్కడే నైవేద్యం పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ మార్నింగ్ పూజ అయిపోగానే అమ్మవారిని రెడీ చేసాము. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 1 అయిందనమాట అమ్మవారిని రెడీ చేయడానికి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి అమ్మవారిని రెడీ చేసాము. అండ్ ఇక్కడ మనం డైలీ గొబ్బిళ్ళు పెడతాం కదా ఆవు పేడతో, సో అవన్నీ ఒకే దగ్గర పెట్టి అండ్ ఈ పండగ 3 రోజులు పసుపుతో అమ్మవారిని చేస్తారు. సో ఇంకా కనుమ రోజు ఆఫ్టర్నూన్ ఇలా అన్నిటిని పెట్టి తర్వాత అక్కడే పొంగలి పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడతారు. సింధు, గాయత్రి, నేనేం చెప్పు, సింధు ఇది తెలుసు కదా, మానస. సో ఇంకా పూజ ఆఫ్టర్నూన్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ అరౌండ్ 3 to 4 అప్పుడు ఫ్లవర్స్ అన్ని తెప్పించాము. సో పసుపు గౌరమ్మని మనం తీసుకెళ్ళటానికి ఇలా బతుకమ్మలా తయారు చేస్తారు. అంటే మరీ పెద్ద సైజ్ కాదనమాట. సో ప్లేట్లో సరిపడేలాగా ఫ్లవర్స్ అన్ని పెట్టి ఒక క్యూట్గా చాలా సింపుల్గా ఒక బతుకమ్మలా చేస్తారనమాట. సో ఈ లాస్ట్ 3 years నుంచి అమ్మవారి బొమ్మను పెడుతున్నాం కాబట్టి బతుకమ్మను సింపుల్గా చేస్తున్నాం. లేకపోతే అంతకుముందు కొంచెం పెద్ద సైజు బతుకమ్మలా చేసి ఊరేగించేవాళ్ళు. అక్కడ అందరూ అమ్మవారికి పూలు కట్టే లోపల నేను ఇలా మెహందీ పెట్టించుకుందామని చెప్పి వచ్చాను. సో ఇక్కడ మనీషా అని చెప్పి చాలా బాగా పెడుతుంది కోన్, అందరి పిల్లలకి తనే పెట్టింది అనమాట. సో ఇంకా నాకు జస్ట్ 5 minutesలో 2 hands బోత్ సైడ్స్ వేసేసింది. చాలా ఫాస్ట్గా వేస్తుంది, చాలా బాగా వేసింది అనమాట. సో ఇంకా మెహందీ పెట్టించేసుకున్నాక పక్క స్ట్రీట్లో కూడా అమ్మవారు అనమాట. సో జస్ట్ అలా వెళ్ళి చూద్దాం ఎలా చేశారు ఏంటి అని చెప్పి వెళ్ళాము. సో మా పక్క స్ట్రీట్లో అమ్మవారిని ఇలా చాలా అందంగా రెడీ చేశారు. అండ్ పైన కిరీటం అయితే థర్మోకాల్ మీద డిజైనర్ లేసెస్ వేసి చాలా ఇన్నోవేటివ్గా చేశారనమాట. సో చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ కట్టిన పూలన్నిటితో బతుకమ్మని స్టార్ట్ చేశారు. ఇలా ఒక ప్లేట్ తీసుకొని మంచిగా అందంగా కనిపించేలాగా పూలతో. సో ఎవ్రీ ఇయర్ ఈయన అనమాట మనకి బతుకమ్మని అందంగా చేసిస్తారు. సో అలా బతుకమ్మని పూలతో అందంగా చేశాక దాని మీద మనం చేసిన పసుపు గౌరమ్మని పెడుతున్నాము. అని ఒక దీపం కూడా పెడతారు. ఈవినింగ్ 7 o'clockకి అందరం ఒకే సేమ్ శారీస్ నారాయణపేట గ్రీన్ శారీస్ తెప్పించుకున్నాము 3 months బ్యాకే. సో అందరం ఒకే శారీస్లో ఇలా వస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది చూడటానికి. అండ్ మా అమ్మవారికి కూడా గ్రీన్ కలర్ శారీయే కట్టాము. సో అందరూ ఒకే దగ్గరికి వచ్చి తర్వాత అమ్మవారిని స్ట్రీట్ సెంటర్లోకి తీసుకెళ్తున్నాము.
సో ఇక్కడ ఊరిలో మా దైవిక్ గాడి క్లోజ్ ఫ్రెండ్ సోము, సో వాడి బర్త్డే అనమాట సేమ్ డే. సో అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సోము బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. హ్యాపీ బర్త్డే సోము. సో అందరం ఒకే శారీస్ లో రావటం చూడటానికి చాలా కలకలగా ఫెస్టివ్ వైబ్స్ వచ్చేసాయి అనమాట. సో అందరం కలిసి గ్యాదర్ అవుతూ ఉన్నాము. కాసేపు ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము.
సో మా సంక్రాంతి సంబరాలు ఇయర్ 3 days చాలా గ్రాండ్గా చాలా బాగా ఊరంతా కలిసి బాగా జరుపుకున్నాము. సో మీకు కూడా నా వ్లాగ్స్ నచ్చాయనుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.